నీకేం కాలేదు కదమ్మా? లేదు. నువ్వు ఇవన్నీ పట్టించుకోకు, చిన్నపిల్లలంటే అంతే. సరే, టైం అయింది, మేము బయలుదేరతాం. ఆంటీ వెళ్ళొస్తాను. రాజుతో మీరెందుకమ్మా అక్కడికి కొట్టారు? ఆ పిల్ల ముందు అక్కతో గొడవ పడింది. మీలా కాదు, తను తల్లి ప్రేమ తెలియకుండా పెరుగుతోంది. మా అక్కని ఎవరు కొట్టినా నేను వాళ్ళని వదలను, వాళ్ళని తిరిగి కొడతాను. ఆ పిల్ల ఇక్కడికి మళ్ళీ రానివ్వు. అక్క ఇక్కడికి వచ్చి ఏడుస్తుంది, తెలుసా మీకు? నొప్పిగా ఉందా తల్లి? నువ్వే కదమ్మా కొట్టావు, పర్వాలేదు. నువ్వు ఏ తప్పు చేయవని తెలుసు. మనం కళ్యాణిని జాగ్రత్తగా చూసుకోవాలి. అందువల్లే నువ్వు బాధపడ్డావని తెలుసు. అమ్మని క్షమించు. ఇదిగోమ్మ, తీసుకో. మీరు అక్కడ పెట్టండి, తర్వాత తాగుతాను. ఏంటిది, చాలా కొత్తగా ఉంది. ఇంతకు ముందు నువ్వు పుస్తకం ముట్టుకోవటమే నేను చూడలేదు. సుధా టీచర్ చెప్పారు హోంవర్క్ అయ్యాకే నిద్రపోవాలని. ఏ సుధా టీచర్? నేను ట్యూషన్ కి వెళ్తున్నాను కదా, ఆ టీచరే. అయితే టీచర్ మంచిదే. అయితే చదువుకో నువ్వు. ఇక్కడ చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. ఏమైంది, మళ్ళీ చమేలి వచ్చిందా? అది కాదురా, కళ్ళు విషయం. తను రూమ్ లో కూర్చొని చదువుకుంటోంది. ఎప్పుడు స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ విసిరేసి టిఫిన్ చేసి టీవీ ముందు కూర్చునేది. ట్రీట్మెంట్ ఎఫెక్ట్ అయి ఉంటుంది. అందుకనే కాదు, ట్యూషన్ కి వెళ్తుందిగా, ఆ టీచర్ తనకి బాగా నచ్చినట్టుంది. ఏ తన అలా చెప్పిందా? సుధా టీచరు హోంవర్క్ అంతా అయ్యాకే పడుకోవాలని చెప్పిందట. అలా చెప్పినట్టు కళ్యాణి వింటుందంటే ఆ టీచర్ అంటే తనకిష్టమనేగా. ఏదేమైనా తను ట్యూషన్ కి వెళ్తున్న దగ్గర నుండి తనలో మార్పు కనిపిస్తోంది. భగవంతుడా, తను ఇలాగే ఉంటే బావుండు. నీకు టైం ఉంటే గనక వచ్చే వారం ట్యూషన్ దాకా వెళ్ళి ఆ సుధా టీచర్ కి థ్యాంక్స్ చెప్పిరా. ట్యూషన్ ఫీజు 100-50 ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు. కళ్యాణిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పు. హలో, ఈరోజు పిల్లలకు మధ్య అక్కడ జరిగిన సమస్యలో నిజంగా ప్రాబ్లం కళ్యాణి వల్లే అని జిత్తు చెప్పాడు. అందుకోసం నువ్వు అఖిలాన్ని అలా తిట్టుండకూడదు. ప్రాబ్లం చేసింది ఎవరు అనేది కాదు. మా ఇంట్లో ఉన్నప్పుడు ప్రాబ్లం రాకుండా చూసుకోవాల్సింది తన బాధ్యతే కదా. తను చాలా బాధపడుంటుంది.
తనేమీ అనుకోదులే. కళ్యాణి వల్ల నీకు ప్రాబ్లం అనిపిస్తే నాతో చెప్పు, నేను తను అవాయిడ్ చేస్తాను. మా అఖిలలాగే తను కూడా కొద్ది రోజులు నాతో ఉంది కదా, అందువల్ల కొద్ది రోజులు ట్రై చేసి చూద్దాం. ఎప్పుడన్నా నీకు ప్రాబ్లం అనిపిస్తే అప్పుడైనా చెప్పాలి. నేనింతకాలం భరించిన దానికంటే ఇదేమీ పెద్ద కష్టం కాదు. ఇల్లు లేకపోతే స్కూల్, అదే కళ్యాణి లోకం. స్కూల్లో కూడా తనకంటూ ఒక్క ఫ్రెండ్ కూడా లేదు. తను కొంచెమైనా ప్రాబ్లం చేయకుండా ఆడుకునేది జిత్తు, లక్ష్మితో మాత్రమే. తనదొక పెక్యూలియర్ క్యారెక్టర్. తన్ని బాగు చేయగలవని అనిపించట్లేదు. సూరజ్ కూతురు అన్న సింపతి నాకు తన మీద లేదు, ఇక రాదు కూడా. తనని మళ్ళీ చూసినప్పుడు నాకేమనిపించిందో తెలుసా? ఎప్పుడో ఎవరో తీసుకుపోయిన నా కూతురు మళ్ళీ నా దగ్గరకు వచ్చింది అని. కన్న కూతురికి ఏమైనా సమస్య ఉంటే దాన్ని క్షమించి సరిచేయాల్సింది అమ్మే కదా. అందువల్లే తనని మార్చడానికి నేను ప్రయత్నిస్తానంటున్నా. నాకు తెలుసు బాలా, నువ్వు ఖచ్చితంగా చేయగలవు. ఒకవేళ కళ్యాణిని నీ దగ్గరికి చేర్చడం కోసమే భగవంతుడు మళ్ళీ మనం చూసేలా చేశాడు. హలో, చెప్పు. ఇక చెప్పడానికి ఏమీ లేదు. గుడ్ నైట్. గుడ్ నైట్. అయ్యో, ఏంట్రా ఈరోజు ఎంత సెలవుస్తుందే? ఇది ఈరోజు ఉదయాన్నే బయలుదేరిందా? ఏమే, నువ్వు ఉదయాన్నే నాకేం పెట్టకుండా వెళ్తున్నావా? నేను ఇక్కడి నుంచి ఏమి తీసుకువెళ్ళట్లేదు. మీరు ఎంతసేపటికి రాకపోయేసరికి అన్నము చేపల పులుసు పెట్టాను. మీరు చేపల తినండి. కూర చాలు, ఇంప్రూవ్మెంట్ అయ్యావు. చద్దన్నం పచ్చడి కాస్త చేపల కూర అయ్యింది. వెరీ గుడ్. అది నేను ఇలా పనికి వెళ్ళడం వల్లే కదా. అయ్యో అనిలా, ఇంట్లో మగోళ్ళు పనికెళ్ళి ఎన్నేళ్ళు అవుతుంది చెప్పు? తక్కువలో తక్కువ 15 ఏళ్ళు లేక 20 ఏళ్ళు. అంతకు ముందు నాలాంటి మగోళ్ళు కష్టపడి ఈ కుటుంబాన్ని చూసుకున్నారు. మగాళ్ళని చెప్పండి, మీలాంటి మగాళ్ళని మాత్రం చెప్పొద్దు. నాలాంటి వాళ్ళు లేకపోతే లేకపోయారు. 100 ఎకరాల తోట, బంగ్లా ఉన్న మీ ఇంటికి బాగా మేళతాళాలతో పెళ్లి చేసుకొని మరీ ఇంటికొచ్చాను. ఈ ఇంటికి వస్తే రాణిలా బ్రతకచ్చని మాకు బ్రోకర్ చెప్పాడు. ఇక పెళ్లి కొడుకు లక్షలు ఖర్చు చేసే బిల్డింగ్ కాంట్రాక్టర్. ఏమే, అస్సాం, ఒరిస్సా, జార్ఖండ్ నుంచి వచ్చిన కుర్రోళ్ళు నన్ను మోసం చేయబట్టే కదా ఆ పని వదిలేశాను. అప్పటి నుంచి పని వదిలేశాను. ఎందుకని ఇలా జరిగిపోయిన గతాన్ని తవ్వి మరి నన్ను బాధ పెడుతున్నావు? ఇక్కడికి రాణిలా బ్రతకడానికి వచ్చిన నేను తినడానికి తిండి లేక పనికి వెళ్తున్నాను. ఒకతేమో అందాలను చూపించి పెళ్లి చేసుకుని ఇంటికొచ్చింది, రాణిలాగా బ్రతుకుతుంది ఇక్కడ. ఇదంతా చూస్తుంటే నాకు కష్టంగా ఉందండి. నువ్వు కష్టపడనక్కర్లేదు, నీ బాధ అంతా పోతుంది. నువ్వు అనుకున్నట్టే నువ్వు ఒక పెద్ద కోటలో రాణిలా నేను నిన్ను చూసుకుంటాను. దానికి ఒక మార్గం కూడా ఉంది. ఏంటా మార్గం? మార్గం అంటే దాన్ని కనిపెట్టాలి. ఓ, ఆ మార్గం మీకు తెలియదు కదా. ఎప్పుడు మీరు ఓడిపోతూనే ఉన్నారు కదా. ఇలా చూడు, ఓటం అనేది గెలిపేక ముందడుగు. 7-8 ఏళ్ల నుంచి ఇలాగే మాట్లాడుతున్నారు. ఇలా చూడు అనిలా, ఒక సొంత ఇల్లు లేదు, సొంత పని లేదు, పెంచడానికి బిడ్డలు లేరు. మనం ఇలా బ్రతికేయచ్చు కదా. అదే జీవితం యొక్క గెలుపు. ఇది తెలియకుండా ఎంత మంది బ్రతుకుతున్నారో నీకు అసలు తెలుసా? వాళ్లే నిజంగా ఓడిపోయిన వాళ్ళు. ఆకాశం విరిగి కింద పడుతున్నా పర్వాలేదు, దాన్ని ఎలాగైనా అడ్డుకోవచ్చనే మీలాంటి వాళ్ళకి ఈ జన్మకైతే బుద్ధొచ్చే అవకాశం లేదు. ఇలాగే బ్రతకండి మీరు. ఏ, కోప్పడకుండా నేను చెప్పేది వినవే. ఏమీ లేకపోయినా నాకు నువ్వు, నీకు నేను ఉన్నాం కదా. నువ్వు ఆ బాల గురించి ఏమైనా ఆలోచించావా? తన ఆ 2 పిల్లల్ని పెంచడానికి ఎంత కష్టపడుతుందో నువ్వు చూసావా? ఆ కష్టంలో నీ కష్టం ఎంత? ఆ తర్వాత నీతో ఇంకో విషయం కూడా చెప్పాలి. నేను చెప్పేది నిజమో కాదని ఆశానో సుమేష్నో నువ్వు అడగకూడదు. మరి అవునులే, నాకు అదే కదా పని. అలా అయితే చెప్తాను. మన సుమేష్ ఇప్పుడుంటున్న బాల ఇంటి చుట్టూరు తెగ తిరిగేసి మరీ వస్తున్నాడు. అతనికి అక్కడేం పని ఉంది? అదేలా నాకు తెలుస్తుంది.
అలాగా అయితే నేను అతన్నే వెళ్ళి అడుగుతాను. ఆగగగు, నేను ముందే చెప్పాను కదా ఈ విషయం వాడి దగ్గరికి వెళ్ళి అడగకూడదని. విషయం ఏంటి తెలుసుకోవాలిగా. తెలుసుకోవాలి. అది వాడినే అడిగితే వాడు చెప్పడు. ఒకవేళ మనకి తెలిసిందని తెలిస్తే వాడు ప్లాన్ మారుస్తాడు. వాడు మాత్రమే కాదు, బాలా ఉంటున్న ఇంటి ఓనర్ తో కలిసి ఈ ప్లాన్ అంతా చేస్తున్నారు. బాలాని అక్కడి నుంచి పంపించడానికి ఈ ప్లాన్ చేస్తున్నారని నా డౌట్. అలా అయితే ఆ విషయం మనం తెలుసుకోవాలండి. సుమేష్ ఒక విషయం చేస్తున్నాడంటే అది ఏంటనేది మనం కనిపెట్టలేమండి. అది తెలుసుకోవాలంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో మనం తెలుసుకోవాలి. ఒక 500 కూడా లేకుండా అక్కడికి ఎలా వెళ్ళను? అంతేకాకుండా బండిలో పెట్రోల్, పిల్లలకి ఏమైనా తీసుకెళ్లాలి కదా, ఉత్తి చేతులతో ఎలా అనమాట. దానికి బస్సులో వెళ్ళొచ్చు కదా. అలా ఎలా నా లెవెల్ తగ్గించుకుంటాను? పెట్రోల్ బంకులో అప్పు చేసేనా నేను బుల్లెట్ లోనే వెళ్తాను. బస్సులో వెళ్తే నాకు వాంతి వస్తుంది. నువ్వు ఒక 500 ఇవ్వు. 500? అప్పులాగేం వద్దు, ఊరికే ఇవ్వవే. అప్పుడైతే తిరిగి ఉన్నక్కర్లేదు కదా. ఓ అలాగే మీరు ఇచ్చేసినట్టే. ఇదిగోండి నేను 100 రూపాయలే ఇస్తాను. అక్కడికి వెళ్ళి విచారించండి. నన్ను చూడగానే నోట్లన్నీ పైకి ఎలా వస్తున్నాయో చూడు. మేము లోపలే ఉండి మాకు ఊపి రావట్లేదు, మమ్మల్ని ఎలాగైనా బయటికి తీయని చెప్తున్నా. 100 రూపాయలకి ఏం చేయగలరో అది చేస్తే చాలు. ఏమే, ఇదిగోండి. ఆ 100 రూపాయలు కూడా నాకు ఇచ్చేవే. ఒక పని మీద వెళ్తున్నానుగా. ఛ, ఇలాగే పోతుంటే నేను ఏం చేయాలి? అలాగే అవుతుంది. అయ్యో చచ్చా అనిలా, నాకు ఈ రోజు ఒక ముఖ్యమైన పని ఉందే. నేను బాలని రేపెళ్ళి కలిసి వస్తాను. అయ్యో ఏమండి? అయ్యో నువ్వు ఇది ఇంటి లోపల పెట్టేసే. ఓ లేదంటే నేనే లోపలికి వెళ్ళి పెట్టుకుంటాను. ఏమండి? త్వరగా వెళ్ళు, లేదంటే బస్ దొరకదు. ఇక ఈ డబ్బులు పోయినంటే. ఇక్కడే ఉన్నాడు. ఇదిగో ఇస్తున్నాను. ప్రీతి. ఏంటి? మీరు ముంబైకి వెళ్ళేటప్పుడు కళ్యాణిని చూసుకోవడానికి ఒక మనిషి కావాలన్నారు కదా అన్నయ్య. మనకు నమ్మకమైన వాళ్ళు ఇంట్లో స్టే చేసే విధంగా ఉండాలి. ఇది మన పాత లాలి. విదేశాలకి హోమ్ నర్స్ గా వెళ్ళిందంట. ఇప్పుడు మళ్ళీ వచ్చేసింది. నిన్న ఇటువైపు వచ్చింది. కళ్యాణి గురించి చెప్పినప్పుడు లాలి చాలా సంతోషపడింది. ఏమంటారు? నేనెప్పుడు ముంబైకి వెళ్తానో ఇంకా డిసైడ్ అవ్వలేదు. టికెట్ ఓకే అవ్వలేదు. ఆర్కే డేట్ కూడా చూడాలిగా. నేను తనకు కొన్ని రోజులు దూరంగా వెళ్తే తను ప్రాబ్లం చేస్తుంది. అందుకే ఎవరినైనా పనిలో పెట్టుకుందాం అనుకున్నాను. లాలి అయితే తన్ని బాగా చూసుకుంటుంది. నేను ఆలోచించి మళ్ళీ చెప్తాను. ఎవరు నాన్న ఫోన్ లో? ప్రీతి ఆంటీ. ప్రీతి ఆంటీ, నీ కళ్యాణి. ఇంకా నీ స్కూల్ బస్సు రాలేదా? రావటానికి టైం అంతా లేదు. కొన్నిసార్లు 8కి వస్తుంది, 8:15కి వస్తుంది, 8:30 కూడా వస్తుంది. ట్యూషన్ కి తీసుకువెళ్ళటానికి ఎప్పుడు వస్తారు? సారీరా, ఈ రోజు నేను రాలేను. ఏమైంది? ఇవాళ ట్యూషన్ లేదా? అది కాదమ్మా, ఇంటికి గెస్ట్ వస్తానన్నారు. నేను తీసుకువెళ్ళడానికి ఆటో అతను వస్తారు. నువ్వు ఫోన్ నాన్నకివ్వనన్నా. నానా, హలో. ఈ రోజు కళ్యాణిని తీసుకువెళ్ళడానికి ఆటో వస్తుంది. టీచర్ కి తెలిసిన ఆటోని. తనని ఎలా ఒంటరిగా ఆటోలో పంపడం? భయపడ్డానికి ఏమీ లేదు. ఇక్కడ చిత్తూని తీసుకువెళ్లే ఆటో అతనే. ఆ టీచర్ కి ట్యూషన్ కి వచ్చే చాలా మంది పిల్లలు ఆ ఆటోలోనే వస్తున్నారు. కళ్ళు ఆటోలో వెళ్ళి కొంచెం చదువుకొని. నేను తన్ను అడుగుతాను. నీకు ఆటోలో వెళ్ళడం భయమా? నాకు ఎలాంటి భయం లేదు. మీకు భయమా నానా? లేదు. మరి ఎందుకు నేను భయపడాలి? స్కూల్ బస్ వచ్చేస్తుంది. నేను బ్యాగ్ తీసుకొస్తాను. వద్దు, నేనే తీసుకుంటాను. వెళ్ళి వాటర్ బాటిల్ తెస్తాను. అమ్మా కళ్యాణి, దెబ్బలు తగిలాయా? అమ్మా రా. అరే, నా చెయ్యి విరిగిపోయింది. ఏమైంది? అయ్యో, నాకు బాగా నొప్పిగా ఉంది. అయ్యో, నేను చెయ్యి అదే ఉండదులేమా, రా, స్కూల్ కి టైం అయింది. నా నొప్పిలా మీకు తెలుస్తుంది. నా చెయ్యి విరిగిపోయింది. నేను స్కూల్ కి వెళ్ళను. స్కూల్ కి వెళ్లకుండా ఉండటానికి ఇది ఒక సాక. మీరు మాట్లాడకండి. నేను స్కూల్ కి వెళ్ళను. కళ్యాణి, స్కూల్ మానేసేంత ప్రాబ్లం లేదు. కొంచెం కింద పడ్డావు అంతేగా, దానికి ఇంత ప్రాబ్లం చేయకు. నాకు చాలా నొప్పిగా ఉంది. నేను ఇవాళ స్కూల్ కి వెళ్ళను. వద్దు, నువ్వెంత యాక్ట్ చేసినా సరే నేను స్కూల్కి పంపిస్తాను. అయితే నాకు నొప్పిడితే పర్వాలేదు కదా. సరే, నేను వెళ్తాను. నేను తీసుకొస్తానమ్మా. దూరంగా నుంచోండి. నాకేమైతే మీకేంటి?
తర్వాత నేను. రేయ్ నువ్వు బాగా చూడరా. రైటా? రైట్. ఆ, ఇప్పుడు రైట్ రైటా? కాదు. ఇప్పుడు రైట్ కాదు. రైట్ కదా? రేయ్ కాలు కరెక్ట్ గానే పెట్టాను కదా, రైటే కదరా? అబద్ధం చెప్తున్నారు. మీరు ఖాళీ కావాలని ఇలా పెట్టారు. అబద్ధం చెప్తున్నానా? నువ్వే అబద్ధం చెప్తున్నావు. నేను ఇప్పటి వరకు అబద్ధం చెప్పిందే లేదు. నేను చూశాను. మీరు అబద్ధం చెప్తూ కాలు ఇలా పెట్టడం నేను చూశాను. అయ్యో అబద్ధం అబద్ధం అబద్ధం. మనం వెళ్ళి అమ్మాయిని అడుగుదాం. చూడరా తల్లి, నువ్వు చెప్పరా, నేను ఆ లైన్ తొక్కనా? తొక్కారు. రే 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 నువ్వు మాట్లాడకరా, తను చెప్తుంది. నువ్వు చెప్పమ్మా. చెప్పవే. ఆ? ఏ? తొక్కారు చెప్పవే. నేను చూడలేదు. నువ్వే పంపారువే. ఛా అయ్యయ్యా, మీరేం చెప్పక్కర్లేదు కానీ మీరు ఓడిపోయారు. నేనేం ఓడిపోలేదు. నువ్వు వెళ్ళరా ఇక్కడ నుంచి. ఒరే నువ్వు కావాలని అబద్ధం చెప్పి ఓడిపోయావు. ఆ, ఏంటి నువ్వా? సందేహమే లేదురా, నువ్వా వేణుగడు కొడుకువే. నీక పైన నీతో నేను ఆడాను చూడు. వెళ్ళు వెళ్ళు. నువ్వు వెళ్ళిపో. ఎందుకు అబద్ధం చెప్పావు? నిన్ను సరే, ఆగు, నేను ఏం ఆగు. చేస్తున్నానో నాకే ఏయ్, తెలీదు. అయ్యో. ఈ రోజు నేను ఏం చేస్తానో చూస్తూ ఉండు. వదలరా. ఏయ్, ఏయ్, పట్టుకురా. ఏయ్, పట్టుకురా. ఏయ్. ఏం చేస్తున్నావు? యుద్ధం చేస్తున్నావా? వీడు కావాలని అబద్ధం చెప్తున్నాడు. నేను ఇక ఆపుతావా? ఏం టకిలా త్వరగా వచ్చేసారు? జోసెఫ్ సార్ నాన్నగారు చనిపోయారు. అక్కడికి వెళ్ళడం కోసం స్కూల్ త్వరగా వదిలేశారు. అయ్యో అమ్మా, నేను వచ్చే తరలి వీళ్ళు కనబడ్డారు. ఇక్కడికి వచ్చాకే గొడవ స్టార్ట్ అయింది. నేను అమ్మని చూసి వెళ్దామని వచ్చాను. నువ్వెక్కడికి వెళ్ళావు? అత్తయ్యకి మందులు కొందామని వెళ్ళాను. ఇక్కడ మెడికల్ షాప్లో దొరకలేదు. అందుకని టౌన్కి వెళ్లాల్సి వచ్చింది. తాళం నీ దగ్గర ఉందని పిల్లలు చెప్పారు. హౌస్ ఓనర్తో కాస్త ప్రాబ్లం, అందుకే తాళం పెట్టి వెళ్ళలేదు. వీళ్ళు త్వరగా వస్తారని నాకు తెలియదు. సారగారు నాన్న చనిపోతారని వీళ్ళకి తెలియదు కదా. రేయ్ సారాల నాన్న ఎలా చనిపోయాడ్రా? వన్ బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు గోడ పడిపోయిందంట. అయ్యో మోతరానికి అంత ఫోర్స్ ఉందా ఏంటి? ఇటువంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదని చెప్పాను కదా. వాణ్ణి నువ్వు తిట్టొద్దమ్మా. స్కూల్లో పేర్లు చెప్పడం వినేవాడు చెప్తున్నాడు. అయినా నీ నోట్లో రాకూడని మాటలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి నేర్చుకొస్తున్నావు? తండ్రి లాగానే పిల్లలని వినుంటావు కదా. చిన్న పిల్లలు కాబట్టి మనం చెప్పి మార్చుకోవచ్చు కదా. ఏమంటా? అయ్యో హ. అమ్మని లోపల పెట్టి తాళం వేసావా? అదే తాళం వేసుకుని వెళ్ళడమే మంచిది. అలా ఉంటేనే అమ్మకి జైల్లో ఉన్నట్టు ఫీల్ అవుతుంది. ఇదొక శిక్షలా అనుకోని. జగదమ్మ టంటడై. ఓ భయపడకమ్మా, నేను నిన్ను తీసుకెళ్ళడానికి రాలేదు. అయితే ఎందుకొచ్చావు? ఇక్కడ నీకెవరున్నారా? ఎంత నేను చూడకపోయినా కొన్ని రోజులు నిన్ను చూడకపోయేసరికి బాధ అనిపించిందమ్మా. ఓ అక్కడ దెయ్యంలా ఉన్నావు, ఇక్కడ కొంచెం మనిషిలా మారిపోయావమ్మా. ఇలా చూడమ్మా, బాగోనట్టే పడుకోమ్మా, లేదంటే నిన్ను పంపించేస్తారు. నేనెప్పుడు ఇక్కడే ఉంటానని అనుకుంటున్నావా? కొంచెం నయమంగానే నీ పాత క్యారెక్టర్ బయటకు వస్తుంది కదా. నేను మళ్ళీ లేచి చక్కగా తిరిగిన తర్వాతే అక్కడికి వస్తానురా. నేను అక్కడికి వచ్చి సుమేష్ ని వాడి పెళ్ళాన్ని అడగాల్సిన 4 మాటలు అడుగుతా. ఇలాగే ఉండాలి. వాడు 1/2 ఎకరం మాత్రమే రాసివ్వలేదు, మాది కూడా కలిపి 1.5 ఎకరం రాసిచ్చేసావు. వదిలిపెట్టకూడదమ్మా. ఇలా చూడు, నేను ఒక వకీల్ని రెడీ చేస్తాను. ఎలాగైనా సరే వాడిని రోడ్డు మీదగా లాక్కొచ్చేద్దాం. నా ఒంట్లో కాస్త శక్తి రానివరా. నువ్వు వెళ్ళి ఆ సుమేష్ తో చెప్పు, అమ్మ ఎప్పుడు అక్కడే ఉండిపోదని. నేను బాలాని దాని పిల్లల్ని తీసుకుని ఆ ఇంటికి వస్తానురా. అమ్మా నువ్వు వీణ్ణి చూసావా? వీడి కళ్ళు కరెక్ట్ గా చూడమ్మా. వేణు చూసినట్టే చూస్తున్నాడు కదా. వాడి బుద్ధులు రాకుండా ఉంటే మంచిది. వయసు అయిపోయిన అమ్మా నాన్నలకి పిల్లలు డబ్బులు ఇవ్వాలన్నదే చట్టం. నీ ఆస్తి మొత్తం సుమేష్ కొట్టేశాడని మనం ఒక కేసు పెట్టేశాం అనుకోండి, ప్రతి నెల ఒక మంచి అమౌంట్ వాడు తీసుకొచ్చి ఇస్తాడు. ఒక విధంగా నేను మీకు కూతుర్నేగా. అది ఇప్పటికే నీకు చాలా ఖర్చు అయింది కదమ్మా. అత్తయ్యకి ఖర్చు పెట్టే డబ్బు నేను లెక్కలు చూడటం లేదు. ఇది నా బాధ్యత. బాధ్యత ఏంటో తెలియని పిల్లలకి బాధ్యత ఏంటో మనమే నేర్పాలి. ఈవిడ కోడళ్ళకి చాలా పాఠాలు నేర్పించింది కదా. అదంతా మా అత్తగారి కర్మ అమ్మా. చావు దాకా వెళ్ళిన తర్వాతే నేను చేసిన తప్పేంటో నాకు అర్థమైందిరా. అందువల్లే ఆ దేవుడు నాకు ఈ శిక్ష విధించాడు. పర్వాలేదమ్మా, నువ్వెక్కడ ఉండు, నేను అప్పుడప్పుడు వస్తాను. అందుకు అవసరం లేదు. నువ్వు ఇక్కడికి వచ్చావంటే కాఫీలు టీలని మాకే ఖర్చు.
నా కోడలు ఇక్కడ ఎంతో కష్టంగా బతుకుతోంది. ఎన్ని దెబ్బలు తగిలినా ఎవడో మారుతుందని అనిపించడల్లా. వెళ్ళి సుమేష్ తో చెప్పు, ఇంకా ఆలస్యం చేయకుండా ఖచ్చితంగా వాడి దగ్గరకు వస్తాను.